హాయ్లో వెల్కమ్ బ్యాక్. 1B ఎగ్జామ్ లో 70+ మార్క్స్ స్కోర్ చేయడానికి స్ట్రగుల్ అవుతున్నారా? డోంట్ వరీ, కరెక్ట్ వీడియోని సెలెక్ట్ చేసుకున్నారు. ఈ వీడియోలో ఏంటంటే 70+ మార్క్స్ స్కోర్ చేయడానికి ఎలా ఎఫెక్టివ్ గా ప్రిపేర్ అవ్వాలి, అలాగే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండ్ మోడల్ గెస్ట్ పేపర్స్ ప్రతి ఒక్కటి ఈ వీడియోలో అయితే ప్రొవైడ్ చేస్తాను. సో ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరిదాకా చూసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేసి, అలాగే నేను ఏవైతే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చెప్తానో అవన్నీ నోట్ చేసుకొని మంచిగా ప్రాక్టీస్ అనేది చేసుకున్నారంటే 70+ మార్క్స్ అనేది స్కోర్ చేయొచ్చు. టైం ని వేస్ట్ చేయకుండా అన్ని ప్రాక్టీస్ అనేది చేయండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోయినట్లయితే నేను మీకు స్క్రీన్ పైన డిస్ప్లే చేస్తాను కదా, ఇవైతే చూడండి. ఇవి యాక్చువల్లీ ఏంటంటే మీకు LAQ క్వశ్చన్స్ అట్లాగే SAQ క్వశ్చన్స్ ప్రతి ఒక్కటి నేను మీకు ఇక్కడైతే ప్రొవైడ్ చేస్తున్నాను. సో ఇవన్నీ మీరు చూసుకొని మంచిగా ప్రాక్టీస్ అనేది చేసుకొని నేను మీకు క్లియర్ గా నేను మీకు ఇక్కడ చూపిస్తున్నాను కదా, విత్ ఆన్సర్స్ తో పాటు ఉంటది, మీరైతే చూసుకోవచ్చు అనమాట. ఇవన్నీ మీరు కొద్దిగా స్లోలో పెట్టుకునేసి మీరు స్క్రీన్ షాట్ అనేది తీసుకొని మంచిగా ప్రాక్టీస్ అనేది చేసుకోండి. సో ఇవన్నీ మీరు ప్రాక్టీస్ చేసినట్లయితే మీ యొక్క ప్రిపరేషన్ కి ఎంతగానో హెల్ప్ అనేది అవుతుంది అనమాట. సో దాని నుంచి ఇవన్నీ మీరైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకొని సో ఎలా ప్రాక్టీస్ చేయాలి ఏంటి అన్నది కొద్దిగా అయితే చూసుకోండి గైస్. అండ్ ప్రతి ఒక్కటి నేను మీకు అయితే చూపిస్తున్నాను. సో కొద్దిగా స్లోగా పెట్టుకునేసి ఈ యొక్క PDFs అన్ని మీరు స్క్రీన్ షాట్ అనేది తీసుకోండి. సో అప్పుడైతే మీరైతే మంచిగా ప్రాక్టీస్ అనేది అవ్వచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ ఏంటంటే చాప్టర్ వైజ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనమాట. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు ప్రతి ఒక్కటి ఉన్నాయి. సో మీకు చాప్టర్ వైజ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది అనమాట. సో ఇవైతే మీరు స్క్రీన్ షాట్ అనేది తీసుకోండి. అండ్ జస్ట్ పాస్ కి సంబంధించి మీకు మెటీరియల్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాను. సో దీన్ని కూడా చూడవచ్చు. ఇవన్నీ మీరు కొద్దిగా నోట్ అనేది చేసుకోండి. సో ఇవన్నీ నేను మీకు చూపిస్తున్నాను కదా, ఇవన్నీ మీరు చూసుకొని మంచిగా ప్రాక్టీస్ అనేది చేసుకోండి. సో ఇవైతే జస్ట్ పాస్ అంటే ఎవరైతే జస్ట్ పాస్ అవ్వాలనేసి అయితే అనుకుంటున్నారో వాళ్ళకైతే యొక్క PDF అనేది ఎంతగానో యూజ్ అనేది అవుతుంది అనమాట. సో దాని నుంచి మీరు ఇవన్నీ మీరు చూసుకున్నట్లయితే మంచి మార్క్స్ స్కోర్ చేయవచ్చు. అండ్ ఎవరైతే బ్యాక్ బెంచర్స్ లేదంటే నేను చదవలేను అనేసి ఎవరైతే అనుకుంటున్నారో సో వాళ్ళైతే ఇవన్నీ మీరైతే చూసుకున్నట్లయితే మంచి మార్క్స్ అనేది స్కోర్ చేయొచ్చు అనమాట. అండ్ ఇక్కడ చూపిస్తున్నాను కదా, ప్రతి ఒక్కటి మీరు ఇవైతే చూసుకోవచ్చు అనమాట, ఏమేమి ఉన్నాయి యొక్క PDF లో ఉన్నది. సో ఇవన్నీ మీరు కొద్దిగా చూసుకున్నట్లయితే మంచి మార్క్స్ అనేది స్కోర్ చేయొచ్చు అనమాట. సో ఇవన్నీ మీరైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ స్క్రీన్ షాట్ అనేది తీసుకొని మంచిగా నోట్ అనేది చేసుకోండి. అండ్ నెక్స్ట్ ఏంటంటే మోడల్ పేపర్ అండ్ గెస్ట్ పేపర్ అనమాట. నేను మీకు స్క్రీన్ పైన డిస్ప్లే చేస్తాను కదా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ యొక్క మోడల్ పేపర్స్ అన్ని మీరైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రాక్టీస్ అనేది చేయండి. బికాస్ ఆఫ్ యొక్క మోడల్ పేపర్స్ అనేది మీరు ప్రాక్టీస్ అనేది చేసినట్లయితే మీకు అంటే టైం అనేది ఎంతో సేవ్ అనేది అవుతుంది, అలాగే మీకు ప్యాటర్న్ అనేది తెలుస్తుంది, అలాగే కాన్ఫిడెన్స్ అనేది మీకు వస్తుంది అనమాట. అంటే ఏ క్వశ్చన్ ఇచ్చినా కూడా నేను చేసేయగలను అనే ఒక కాన్ఫిడెన్స్ అనేది వస్తుంది. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ యొక్క మోడల్ పేపర్ మీరు చేసినట్లయితే మంచి మార్క్స్ స్కోర్ అవుతుంది. అండ్ మోడల్ పేపర్ చూసుకున్నట్లయితే స్క్రీన్ పైన డిస్ప్లే చేశాను కదా, ఇవైతే చూసుకోండి. అండ్ ఇవైతే కొద్దిగా ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రాక్టీస్ అనేది చేయండి. ఇదైతే మనబడి వల్ల అయితే వీళ్ళైతే ప్రొవైడ్ చేయడం అనేది జరిగింది అనమాట. సో ఇవైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ప్రాక్టీస్ అనేది చేసుకోండి. సో మీరు ప్రాక్టీస్ అనేది చేసినట్లయితే మీరు ఎంత ప్రాక్టీస్ చేస్తారో అంత మార్క్స్ అనేది స్కోర్ చేయడం అయితే జరుగుతుంది అనమాట. లైక్ ఎందుకంటే మీరు ఇక్కడ ప్రాక్టీస్ చేసిన దాన్ని బట్టి మీరు ఎగ్జామ్ లో అలాగైతే మీరు పర్ఫార్మెన్స్ చేయడం అయితే జరుగుతుంది. సో దాని నుంచి మంచిగా మీరు ప్రాక్టీస్ అనేది చేయండి, ప్రాక్టీస్ అనేది చేయండి, ప్రాక్టీస్ అనేది చేయండి. అండ్ ఎగ్జామ్ ప్యాటర్న్ అండ్ వెయిటేజ్ కోసం స్కీమ్ ఆఫ్ ఇవాల్యుయేషన్ అనేది చూసుకున్నట్లయితే మీకు ఇక్కడ చూపిస్తున్నాను కదా. సో దీని అయితే మీరైతే చూసుకోండి. అంటే మీకు ఇక్కడ ఏ క్వశ్చన్ కి అంటే మీరు రాసేదాన్ని బట్టి మీకు ఇక్కడైతే ఉండడం అయితే జరుగుతుంది అనమాట. లైక్ ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు అంటే ఏ పాయింట్ కి ఎన్ని మార్క్స్ ఇచ్చారు ఏంటి అన్నది ప్రతి ఒక్కటి ఇక్కడైతే ఉంటది. సో దాని నుంచి ఫస్ట్ ఆఫ్ ఆల్ యొక్క స్కీమ్ ఆఫ్ ఇవాల్యుయేషన్ అయితే మీరు చూసి మీరు కొద్దిగా ప్రాక్టీస్ అనేది చేసుకోండి. అండ్ ప్రిపేర్ అనేది అయినట్లయితే ప్రాక్టీస్ అనేది అయినట్లయితే మీరు మంచి మార్క్స్ అనేది స్కోర్ చేయొచ్చు అనమాట. సో దాని నుంచి ఇది కూడా చూసుకోండి. అండ్ ఇదైతే లాస్ట్ ఇయర్ క్వశ్చన్ పేపర్ అనమాట. దీన్ని కూడా ఒకసారి అయితే మీరు కాస్ట్ చెక్ చేసుకోండి. అండ్ ఎగ్జామ్ వెయిటేజ్ చూసుకున్నట్లయితే నేను మీకు స్క్రీన్ పైన డిస్ప్లే చేస్తాను కదా. సో ఇక్కడైతే మీకు ప్రతి ఒక్కటి ఉంటుంది అనమాట. స్క్రీన్ షాట్ అనేది తీసుకోండి. లైక్ ఇందులో ఏంటంటే మనకు సో టోటల్ 11 చాప్టర్స్ ఉన్నాయి. అండ్ 2 మార్క్స్ 4 మార్క్స్ అలాగే 7 మార్క్స్ కి సంబంధించి అంటే ఫస్ట్ చాప్టర్ నుంచి ఎన్ని మార్క్స్ అంటే ఎన్ని క్వశ్చన్స్ వస్తాయి అండ్ ప్రతి ఒక్కటి మీకు అయితే ఇక్కడ ఉంటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఫస్ట్ చాప్టర్ లో మనకు 4 మార్క్స్ కి 2 క్వశ్చన్స్ అయితే వస్తాయి, అలాగా మనకు 8 మార్క్స్ అయితే అవుతాయి కదా. సో అలా మీరైతే చూసుకోండి. లైక్ అంటే వెయిటేజ్ అన్నది దేనికైతే ఎక్కువ ఉందో సో దాన్ని మీరు చూసుకొని ఫస్ట్ ఆఫ్ ఆల్ వెయిటేజ్ బట్టి మీరు చదువుకున్నప్పుడు మంచి మార్క్స్ అనేది స్కోర్ చేయొచ్చు అనమాట. ఫైనల్లీ ఏంటంటే ఫైనల్ టెస్ట్ అనమాట. ఈ యొక్క ఫైనల్ టెస్ట్ లో ఏంటంటే మీకు అన్లిమిటెడ్ రివిజన్ గైడెన్స్ అనేది ఉంటుంది. అండ్ ఈ PDF అన్నది అన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అలాగే గెస్ట్ పేపర్స్ అలాగే మోడల్ పేపర్స్ అండ్ స్టడీ మెటీరియల్ అయితే కవర్ చేయడం అయితే జరిగింది. ఈ PDF తక్కువ టైంలో మంచి మార్క్స్ స్కోర్ చేయడానికి ఎంతో హెల్ప్ అనేది చేస్తుంది. సో నేను మీకు ఇక్కడ స్క్రీన్ పైన డిస్ప్లే చేస్తాను కదా, దీనిలో ఏంటంటే మీకు అన్ని
మీకు కవర్ చేయడం అయితే జరుగుతుంది అనమాట. లైక్ అంటే మోడల్ పేపర్ ఇక్కడ అన్ని కవర్ చేసింది కావాల్సిందే చూడొచ్చు. లైక్ ఈ యొక్క పీడిఎఫ్ అన్నది క్వశ్చన్ పేపర్స్ అలాగే గెస్ట్ పేపర్స్ అండ్ స్టడీ మెటీరియల్ అయితే టోటల్ గా మీకు కవర్ చేయడం అయితే జరుగుతుంది అనమాట. సో దీని అయితే చూడొచ్చు. లైక్ ప్రతి ఒక్కటి ఉంది ఇక్కడైతే. ఈ పీడిఎఫ్ అన్నది టైం ని సేవ్ చేసి తక్కువ టైం లో మంచి మార్క్స్ స్కోర్ చేయడానికి మీకు ఎంతో హెల్ప్ అనేది చేస్తుంది. ఈ ఫైనల్ టెస్ట్ 200 రూపీస్, బట్ నీ ఎగ్జామ్ కోసం జస్ట్ 49 రూపీస్ కే ఇందులో అన్ని చూడవచ్చు. సో వెయిట్ చేయకుండా అమౌంట్ అనేది పే చేసి ఇక్కడ కనిపిస్తున్న నంబర్ కి స్క్రీన్ షాట్ అనేది సెండ్ చేయండి. 24 అవర్స్ లో ఈ పీడిఎఫ్ అనేది సెండ్ చేయడం అయితే జరుగుతుంది అనమాట. సో నీ ఎగ్జామ్ కోసం 70+ మార్క్స్ స్కోర్ చేయడానికి 75% ఆఫ్ ద యొక్క పీడిఎఫ్ అనేది కొంటారనేసి అయితే అనుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్. హ్యావ్ ఎ గ్రేట్ డే. సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ జీవన్ ఎడ్యుకేషన్ బండి యొక్క పీడిఎఫ్స్ అన్ని మీకు వాట్సాప్ లో మెసేజ్ చేయండి. ఈ యొక్క పీడిఎఫ్స్ అన్ని మీకు సెండ్ చేయడం అయితే జరుగుతుంది అనమాట. థ్యాంక్ యూ అండ్ జై హింద్. హ్యావ్ ఎ గ్రేట్ డే.